ఇంకెంతమందికి రావాలి? హలో వైటీ ఫ్యామిలీ, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీజా టాక్స్. కొత్తగా ఎవరైనా మన ఛానల్ ఇప్పుడే చూస్తుంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, సో దట్ నేను పెట్టే మంచి మంచి వీడియోస్ మిస్ అవ్వకుండా ఉంటారు. సో మ్యారేజ్ యానివర్సరీ ఉంది, సో దానికోసం అయితే వెళ్తున్నాం. ఎలా సెలబ్రేట్ చేసినాం మొత్తం చెప్తాం. ఇంకా మా మరుదులేమో మమ్మల్ని తీసుకుపోదామని వచ్చేసి ఫోన్లో అయితే క్రికెట్ ఆడుతురు. ఇంకా ఫైనల్గా లేట్ అయిపోతుంది అని చెప్పి అయితే వెళ్ళినాం. ఇంకా అప్పటికే 8:30 అయిపోయింది. ఫస్ట్ కేక్ కటింగ్ వేయాలి, లేదంటే ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అందరికీ వర్క్స్ ఉన్నాయి కాబట్టి ఎవరి వర్క్లో వాళ్ళు వెళ్ళిపోవాలి. సో ఇక్కడ నేమ్స్ వచ్చి సందీప్, సుమన. మా బావ పేరు సందీప్, మా అక్క పేరు సుమన. సో ఇందులో అయితే మోస్ట్లీ మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కనిపిస్తారు మీకు. సో అన్ని కేక్స్ అయితే సెట్ చేస్తుండే. ఇగో మా మరిది మీకు కెమెరా వెనకాల కనిపించడు కాబట్టి నేను ఇక్కడ క్యాప్చర్ చేసిన. సో వాడు ఎప్పుడు వీడియోస్ తీస్తాడు కాబట్టి వాడు ఎక్కడ కనిపించడు. ఇంకా ఫైనల్గా అయితే కేక్ కటింగ్ చేసిన. మోస్ట్లీ వాయిస్ ఓవర్ పెట్టడానికి ట్రై చేస్తాను, మా వాళ్ళు ఎట్లా అరుస్తారు అనేది చూడండి. సో ఈ వీడియోలో అయితే ఒకటి తర్వాత ఒకటి మీకు ఇంట్రడ్యూస్ చేస్తాం మా అత్తయ్య వాళ్ళని. సో ఇది వచ్చేసి మా చిన్న అత్తయ్య అనమాట. మా చిన్న అత్తయ్య, మా చిన్న మామయ్య. సో ఆ రోజు షాప్లో నేను వీడియోస్ చేశాను కదా, ఆ రోజు నేను అసలు ఎవరిని క్యాప్చర్ చేయలేదు. ఇక్కడ వీడియోలో అయితే చూపిస్తున్నా మా చిన్న అత్తయ్య, మా చిన్న మామయ్య. ఇంక నెక్స్ట్ వచ్చేసి మా ఫ్యామిలీ మెంబర్స్ అనమాట. మేము పెడుతున్నాం కేక్. యాక్చువల్‌గా ఎవరు కేక్‌కి పుయ్యట్లేదు ఎందుకో మరి. సో అందుకే నేను మా అక్క ఫేస్ ఎంప్టీగా ఉంటే చూడబుద్ధి గాక నేనే పూసేసి వచ్చిన అనమాట. సో నేనైతే పూపించుకోను గానీ అందరికి పూస్తా. అదే అంటుర్రు ఆళ్ళు. సో నువ్వైతే పూపించుకోవు గానీ అందరికి పూస్తున్నావా అని. మా సైడ్ నుంచి ఒక చిన్న గిఫ్ట్ అనమాట, ఫోటో ఫ్రేమ్. సో అది ఎట్లా ఉంది అనేది చూపిస్తా చూడండి. అంటే ఫోటో ఫ్రేమ్ చేపియాలి అనుకోవడం మా మమ్మీ థాట్. కానీ అందులో ఏ ఫోటో సెలెక్ట్ చేద్దాం అనేది నాదనమాట. యాక్చువల్ అంటే ఇద్దరు కపుల్ ఉన్న ఫోటోని సెలెక్ట్ చేద్దాం అనుకున్నాం. సో కపుల్స్ ఉన్నాయి, వాళ్ళు కూడా వేయించుకోవచ్చు. ఇట్లా గ్రూప్ ఫోటో అనేది మరి ఎవరి దగ్గర లేదనమాట మా ఫ్యామిలీస్లో. సో మేము అందరుగా గ్రూప్గా దిగింది ఇదే ఫోటో. దీంట్లో ఇద్దరు మిస్ అవుతున్నారు, కానీ మేము అందరం కలిసి ఉన్న ఫోటో ఎవరో ఒకరు మిస్ అవ్వడం, ఎవరో లేకపోవడం ఉండే. సో ఈ ఫోటోలో మాత్రం అందరం ఉన్నాం అనమాట. సో అట్లా ఒక మెమరీలా ఉంటుంది అని చెప్పేసి ఈ ఫ్రేమ్ ఇచ్చినాం మ్యారేజ్. సో నెక్స్ట్ కేక్ పెట్టేసి వచ్చేసి మా మరుదులు అనమాట. సో మా అత్తయ్య వాళ్ళు రాలేకుండే అనమాట, కుదరలేదు. ఇంకా వాళ్ళు విలేజ్లోనే ఉండే, వాళ్ళు రాలేదు. సో అందుకే వీళ్ళిద్దరే పెడతారు, ఫుల్ ఫ్యామిలీ లేదు. నెక్స్ట్ వచ్చేసి ఇందాక మా చిన్న అత్తయ్య అని చెప్పిన కదా, సో మా చిన్న అత్తయ్య వాళ్ళ పిల్లలు అనమాట. ఇగో రిజల్ట్స్ అయితే రీసెంట్గా ఎగ్జామ్స్ రాసింది మా మరదలు. మొన్న 10th ఎగ్జామ్స్ అయినాయి కదా, సో అదే నేను చెప్తున్నా. నేను బోర్డ్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత మళ్ళీ వీడియో తీసి పెడతా అని చెప్పి. సో ఇంకా గ్రూప్ ఫోటో దిగుదామంటే అది పాసిబుల్ అవ్వదు కదా, ఎవరో ఒకరు సెల్ఫీ తీయాలి, లేదు అంటే ఎవరో ఒకరు మిస్ అవ్వాలి. అలా అని చెప్పి ఇంక ఇలా గ్రూప్ ఫోటో అయితే తీసిన. అండ్ నెక్స్ట్ ఇంకా కేక్ కటింగ్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ కేక్ కట్ చేసుకొని తినడం. సో కేక్ కటింగ్లో అయితే చాలా కాన్షియస్గా ఉంటారు, ఎవరికి ఎక్కువ పీస్ వస్తుంది తక్కువ పీస్ వస్తుంది అని చెప్పి. అందుకే ఇంకా నేనే కూర్చున్నా అక్కడ. సో మనం కట్ చేస్తే మనకు కొంచెం ఫేవరబుల్గా కట్ చేసుకోవచ్చు. ఇంకా ఫస్ట్ ఎవరు కట్ చేయనంటే సరేలే నేనే కట్ చేద్దామని చెప్పి నేను కూర్చున్నా. సో ఫస్ట్ అందరికీ కేక్ అయితే కట్ చేసి ఇచ్చేసినాం. నాకు మెయిన్‌గా చాక్లెట్ ఫ్లేవర్ అంటే ఇష్టం. ఇంకా వీళ్ళు తెచ్చింది కూడా చాక్లెటే, లేదంటే బటర్ స్కాచ్ తెస్తారు. మా వోళ్ళందరూ బటర్ స్కాచ్ పిచ్చోళ్ళే. సో బటర్ స్కాచ్ అంటా ఉంటారు. ఇక నాకైతే చాక్లెట్ అంటే ఇష్టం, కానీ అదంతా టేస్ట్ అనిపియలేదు ఎందుకో ఆ రోజు. బట్ ఎంజాయ్ చేసిన. చాక్లెట్ ఫ్లేవర్ అంటే ఇష్టం కానీ నేను క్రీమ్ మాత్రం అస్సలు తిన, దానిపైన క్రీము ఓన్లీ జస్ట్ బ్రెడ్ మాత్రం తినేస్తాను అనమాట. క్రీమ్ మొత్తం సపరేట్ చేసి బ్రెడ్డే తింటా. ఇంకా ఆ మాత్రం దానికి ఇంకా కేక్ తినడం ఎందుకు అనిపిస్తూ ఉంటుంది నాకు. అంటే నాలాగా ఎవరైనా ఉంటారా, మీలో ఎవరైనా ఉన్నారా అలానే సేమ్ ఓన్లీ బ్రెడ్ మాత్రమే తిని క్రీమ్ మొత్తం సపరేట్ చేసేవాళ్ళు? సో ఇంకా నేను తీసుకునేటప్పుడు కూడా క్రీమ్ అంతా వేరే ఇంకెవరైనా తినేస్తే క్రీమ్ వాళ్ళకి ఇచ్చేస్తాం. ఎందుకో నాకు క్రీమ్ అంత టేస్టీగా అనిపించదు, అసలు అది తినబుద్దే కాదు ఎందుకో. మీలో ఎంతమందికి ఫ్యామిలీస్తో స్పెండ్ చేయడం, ఫ్యామిలీస్తో కబుర్లు చెప్పడం అంటే ఇష్టమో చెప్పండి. నాకైతే చాలా ఇష్టం అనమాట. ఇట్లా 10 మంది ఉంటే ఇల్లు చాలా కలగా ఉంటుంది. అట్లా అని ఇష్టం లేని వాళ్ళు ఉంటే అస్సలు అనిపించదు కదా. సో రిలేటివ్స్ వాళ్ళు వస్తే అనిపించదు, కానీ మనకి ఇష్టమైన వాళ్ళతో ఇల్లంతా కలకల్లాడిపోతుంటే చాలా బాగా అనిపిస్తుంది.
సో ఎస్పెషల్లీ విలేజ్కి వెళ్ళినప్పుడు యాక్చువల్గా ఇక్కడ మా చిన్నత్తయ్య వాళ్ళు మిస్సింగ్ అనమాట. ఇంకా మేము వాళ్ళకి వీడియో కాల్ చేసి జస్ట్ ఫొటోస్ సెండ్ చేసినాం. ఆ రోజు అస్సలు కుదరలేదు వాళ్ళకి రావడానికి, లేకపోతే వాళ్ళు కూడా వస్తుండే, పాసిబిలిటీ లేకుండే వాళ్ళకి. సో ఇంకా ఆ పని ఈ పని ఉండడం వల్ల మేమైతే కేక్ ఇస్తున్నాం, మంచిగా టైం పాస్ చేసుకుంటూ ఎంజాయ్ చేసినారు. కేక్ కట్ చేయడానికి రండి అంటే ఎవ్వరు రాలే అనమాట. మేము కట్ చేయం అనుకుంటూ. సో పెద్ద పెద్ద పీసెస్ అయితే కట్ చేస్తాను, నేను కట్ చేస్తే, కానీ మన పేరెంట్స్ ఎవరైనా కట్ చేస్తే చిన్న చిన్న పీసెస్ కట్ చేసి కొంచెం స్టోర్ చేస్తూ ఉంటారు. నేనైతే మొత్తం అక్కడికక్కడికి కట్ చేసేసిన అనమాట. అంటే పెద్ద పెద్దగా అట్లా వేస్ట్ చేసేసినట్టు, అంటే నెక్స్ట్ వేరే వాళ్ళకి ఇంకా రాదనమాట. మొత్తం అక్కడికక్కడికి కంప్లీట్ చేసిన కేక్ని. అండ్ ఫైనల్గా లాస్ట్కి మేము తిన్నాం అనమాట, నేను మా మరుదులు. సో మేము లాస్ట్గా తిన్నాం. దాని తర్వాత వచ్చి రెడ్ బకెట్ నుంచి బిర్యానీ చేసినాం అనమాట. ఎందుకంటే ఆ టైంకి కుక్ చేసే ఓపిక లేకుండే, అందుకే 8%ది తెచ్చినాం. మీకు ప్రైస్ తెలిసింటే నాకు కామెంట్ చేయండి ఎంత ఉంటుందో 8%ది. ఎందుకో రెడ్ బకెట్‌లో ఒకప్పుడు అంత టేస్ట్ రావట్లేదు. ఒకప్పుడు ఇష్టంగా తింటుండే అనమాట. నేనైతే రెడ్ బకెట్ నుంచి తెస్తే ప్రాన్స్ బిర్యానీ మాత్రమే తెస్తా. ఇంకేది తేననమాట. అయినా అది కూడా అసలు టేస్ట్ అనిపియట్లేదు. ఒకప్పుడు చాలా టేస్ట్ ఉంటుండే స్టార్టింగ్‌లో. బట్ ఇప్పుడైతే ఆ టేస్టే రావట్లేదు. తిన్న ఫీలింగ్ అసలే రావట్లేదు. దీనికంటే మనమే ఇంట్లో తెచ్చుకొని చేసుకోవడం బెటర్ అసలు. మా సైడ్ అనమాట ప్రాన్స్ అస్సలు దొరకదు. ఇక అందుకే మేము అది ఒక్కటి ఆర్డర్ చేసుకుంటా. ఇంకా చికెన్ బిర్యానీ అయితే ఇంట్లోనే చేసుకోవడం బెటర్ కొనుక్కోవడం కంటే. లాస్ట్‌లో అయితే మా చిన్న బావ వచ్చిందనమాట, ఇక్కడ బ్లాక్ కలర్ షర్ట్. సో లాస్ట్‌లో వచ్చింది, అందుకే వీడియోస్‌లో లేడు. ఫైనల్‌గా తినేసినాం అనమాట. 8 పీసెస్ వచ్చినాయి ఖచ్చితంగా, ఎందుకంటే 8 పీసెస్ బిర్యానీ కాబట్టి. సో పీసెస్ ఎక్కువనే వచ్చినాయి. అండ్ ఫైనల్‌గా అయితే ఫుల్ తినేసినాం. సో నేను క్యాచ్ పట్టుకుంటా అని చెప్పి ఓవర్ యాక్షన్ చేసి కింద పడేసిన. అండ్ మీలో ఎంతమందికి అంటే ఇట్లా కూల్ డ్రింక్స్ తాగడం, థమ్స్ అప్ అసలు బయట ఫుడ్డే అవాయిడ్ చేయాలి. ఇంకా దాని తర్వాత కూల్ డ్రింక్స్, ఎస్పెషల్లీ ఈ సమ్మర్లో చాలా కూల్ డ్రింక్స్ తాగుతాం కదా. ఈ వీడియో ఇప్పుడుది కాదు ఎప్పుడుదో, కానీ కూల్ డ్రింక్స్ అస్సలు చాలా షుగర్ అనేది ఉంటుంది కాబట్టి తాగొద్దు. మనకు అన్నీ తెలుసు కానీ అయినా తాగుతాం. సో ఫైనల్గా వీడియో అయితే ఎందుకు వచ్చింది, వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నచ్చితే ఒక లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.